అంటే అమ్మ వైసీపీ మంచి పార్టీనా లేదంటే జనసేన మంచి పార్టీనా? ప్రజల పార్టీ ఏంటి? ప్రజల పార్టీ జనసేన పార్టీ అని మొత్తం ఏపీఏ కాదు ప్రపంచం మొత్తానికి తెలుసు. వైసీపీ ఏం అంటే పని చేయలేదంటారా? ఏం చేశారండి? పథకాలు ఇచ్చారు, ఏదో అక్కడక్కడ చిన్న చిన్న మంచి పనులు చేస్తుంటారు, చేయకుండా ఏమి ఉండదు. కానీ ఏదైనా దౌర్జన్యం రౌడీజం చేయడం వల్ల దెబ్బ అయిపోయారు. ఇటువంటి బూతులు తిట్టడము. అక్క ఫ్లెక్సీలు తీస్తే గొడవ ఉండేది కాదు కదా. ఫ్లెక్సీ తీస్తే పెట్టారు, పెడితే ఏమని మీ తప్పులేనా? మీకెందుకు భయం? ఫ్లెక్సీ పెట్టుకుంటే ఏం పెట్టుకుంటారు? మీకు ఎందుకు భయం? ఇప్పుడు చంద్రబాబు పెడితే పెట్టినా సరే ఏమవుతుంది? అది తప్పో కాదు ప్రజలందరూ నిర్ణయిస్తారు. ప్రజలు తెలిసి మనం నిర్ణయించేసి అయిపోతుంది. నువ్వు ఓటేస్తే గెలిచారు, మొత్తం ప్రజలందరూ నిర్ణయించుకొని ఓట్లేస్తారు. ఆ ఓట్లేసిన దాని మీద గెలుస్తారు. అంతేగాని మనం చంద్రబాబు నాయుడు చెప్పింది రైట్, వైసీపీ చెప్పింది రాంగ్ అని కాదు. రాంగ్ రైట్ అని ప్రజలు నిర్ణయిస్తున్నారు ప్రతిదీ. ఇప్పుడు కోర్టు నిర్ణయించింది కదా, అట్లా పెట్టడం వల్లే కదా ఇప్పుడు ఎంత గొడవ. అందులో టైం ఇచ్చాడు అంబటి రాంబాబు, 24 hours తర్వాత తీయాలని చెప్పి టైం ఇచ్చాడు. తీయకపోతే అధికారంలో ఉన్నారు, వాళ్ళ అధికారులు ఉంటే అలాగే బెదిరించితే మానేశారు వాళ్ళు. అక్కడ అధికారం ఉందా? అది కదా అక్కడ మెయిన్ పాయింట్. తప్పు చేయనప్పుడు ఫ్లెక్సీలు ఎందుకు పెట్టడం అని ఎక్కడొచ్చింది? వాళ్ళు తప్పు చేయలేదని ఎక్కడొచ్చింది? సర్టిఫైడ్ అయింది కదా ఇప్పుడు వాళ్ళు తప్పు చేశారని. తప్పు చేయలేదని ఎక్కడొచ్చింది? ఇప్పుడు నేను దొంగని, నేను దొంగ కాదని అంటాను కానీ దొంగను ఒప్పుకుంటానా వచ్చి బయటికి? దొంగలు ఇంకా చెప్తున్నా వాళ్ళు మరి అదే మాట్లాడుతున్నారు. వాళ్ళు ఫ్లెక్సీ పెట్టారు, తీయాలంటే ఎందుకు తీస్తారు? ఇలా జరిగిందని నలుగురికి తెలియాలని పెట్టారు. వాళ్ళు తీస్తారా తీయరు, కొంచెం టైం కూడా ఇవ్వాలి కదా. టైం ఇవ్వకుండా ఎలా తిడతా? సరే ఫ్లెక్సీ పెట్టారు తప్ప అనుకుందాం, అయితే నోటికొచ్చి తిట్టి బూతులు తిడతారు ఎవరైనా? సొసైటీకి ఇదేనా మీరు ఇచ్చేది మెసేజ్? పిల్లలు చూస్తున్నారు, పిల్లలు ఇదే నేర్చుకోవాలా? మీరు ఫ్లెక్సీ పెట్టారు కదా, మా తప్పు లేదు ఎందుకు పెట్టారని మీరు మీడియా ముఖంగా అడగండి. అడిగారండి, అడిగితేనే అంబటి రాంబాబు గారు టైం ఇస్తేనే అప్పటికి తీయలేకపోతే అప్పుడు రియాక్ట్ అయ్యాడు. అవును, ఎందుకు తప్పు ఉంది కదా అక్కడ, అది సక్సెడ్ అయ్యింది. మీరే టైం ఇవ్వలేదు అంటున్నారు, మీరే అంటున్నారు. తీయలేదంటే అర్థం ఏంటంటే అది రైట్ అనే కదా, ఆ తప్పు జరిగిందనే కదా ఫ్లెక్సీ పెట్టారు. అడగా సరే అడగలేదమ్మా, తీయపోతే తిడతారు బూతులు. ఇప్పుడు దేనికి వచ్చింది? ఇప్పుడు బూతులు తిట్టినందుకు వచ్చింది. బూతులు ఎందుకు తిట్టామని వచ్చింది ఇప్పుడు ఇక్కడ. అంటే నువ్వు ఇంకా పెద్ద వ్యక్తిని అలాగే తిడతారా? పదలోని వ్యక్తిని అలాగే తిడతారు బూతులు. మీ ఇంట్లో వాళ్ళు అలాగే తిడుతూ ఊరుకుంటారు బూతులు. మా ఫ్యామిలీ మా ఫ్యామిలీ మీ ఫ్యామిలీ కాదు, మీ ఇల్లు మీ అని కాదు. ఎవరింట్లోనే బూతులు తిడుతూ ఊరుకుంటారా? బయట వాళ్ళు వచ్చి చెప్పండి, ఊరుకోరు. ఇక్కడ బూతుల దగ్గర జరిగింది అంతానా. అంటే మేడం కొంతమంది అంటున్నారు ఈ వైసీపీ వాళ్ళు పదవి ఉన్నా లేకపోయినా తిట్లు తప్ప వీళ్ళకి ఏం రాదు అంటున్నారు. మరి అదే కాదు జరిగింది ఇప్పుడు. అందుకే కాదు ఇప్పుడు వాళ్ళు పదవిలోకి రాకుండా ఓడిపోయింది. ఇంకా పదవి మత్తులోనే ఉన్నామని అనుకుంటున్నారు వాళ్ళు. అంటే రాంబాబు గారు ఒక లాయరు కటౌట్ చూశారు, అది ఎవరు పెట్టారో తెలియదు, వెళ్ళి కేసు పెట్టచ్చు కదా. ఆయన 24 గంటలు వార్నింగ్ ఇవ్వటం ఎందుకు? ఈ రభస్కంద కారణం ఎందుకు అయ్యారంటారు? ఇదేంటంటే ఎవరిదని తప్పు ఎవరిదైనా అడగాలండి, తప్పులేదు అడగడంలో. మాట్లాడుతున్నారు. ఒక్క మాట మేడం, ఆయన కారు అటు నుంచి వెళ్తుంది, ఆయన తిట్టిన తర్వాత లేడీ ఒక ఆమె తిట్టింది, ఆ లేడీ తిట్టిందనే నేను తిట్టాను అంటున్నాడు. కానీ వీడియోలు చూస్తుంటే నేను చూసాను కదా, వీడియో నేను చూసాను. ఆమె ముందు తిట్టింది, రాంబాబు గారు ముందు తిట్టారా? అది ముందే అనకనుక నేను చూడలేదు. కానీ తిట్టడం అయితే మాత్రం చంద్రబాబు నాయుడు గారు తిట్టారండి. అంటే ఆ లేడీని పరంగా తిట్టాడు, ఆ లేడీ నన్ను బూతులు తిట్టిందని అంటున్నా. అక్కడ సిచ్యువేషన్ అలా లేదు కదా, లేడీని తిట్టినట్లేదు. అదేలేండి, లేడీని తిట్టినట్లేదు. జనాలు తెలియదేటండి ఎవరిని ఎలా తిడుతున్నారు అన్నది. ఓకే అండి, అట్లాగే 25 కోట్ల డబ్బులు ఇస్తే వదిలేస్తుందా? డబ్బు కోసం వచ్చిందా తను? 25 కోట్లు తీసుకునే స్థాయి ఉంది ఆమెకి? అర్హత ఉందా? నీకు రేపు చేశాడు ఏమైనా? బలవంతంగా ఎక్కడికైనా తీసుకొని వెళ్ళారా? పికప్ చేశారా నిన్ను? నేనైతే అమ్మాయిదే తప్పు అంటాను. అమ్మాయి వెళ్ళకుండా 2 చేతులు కలవకుండా ఏది రాదు. అమ్మాయి తప్పది ఇట్లా తప్పు ఉంటుంది, ఎంతో కొంత ఉండకూడదు అంటూ లేదు. కానీ అమ్మాయి వెళ్ళకుండా మాత్రం జరగదు ఏది. అందుకే ఏంటంటే ఇది కరెక్ట్ గా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవాలి. కానీ పదవి నుంచి పీకడం అనేది కరెక్ట్ కాదు. పదవి నుంచి పీక్స్ ఎవరు ఊరుకోరు. ఇక్కడ రేపు పొద్దున్న ఇంకొకరు తయారవుతుంటూ వస్తారు. ఇప్పుడు 25 కోట్లు అడిగితే ఇంకొకరు 50 కోట్లు అడుగుతారు. ఇంక ఇదే జరుగుతుంటది. ఎలాగైనా జనసేన పార్టీని రోడ్డు లాగాలి, బురద జల్లాలనే చూస్తున్నారు, అంతే ఇంకేం లేదు. పవన్ కళ్యాణ్ గారు తోలు తీస్తారన్నారు, ఇప్పుడు ఎమ్మెల్యే గారు తోలు తీయంటే
దువ్వాడ శ్రీనివాస్ చేసేటప్పుడు అలాగే పదవులు పీకేశారా, అలాగే తన్నారా పట్టుకొని దువ్వాడ శ్రీనివాస్ గారిని? చేయలేదు కదా అలాగా. అప్పుడు ఇతను ఎమ్మెల్యే గారికి ఎందుకు చేస్తారా? మీ వరకు వస్తే ఒక న్యాయమా, వీళ్ళ వరకు వస్తే ఇంకొక న్యాయమా? అంటే వైసీపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ మీద చాలా బురద తలుతున్నారు, ఇది అర్థం అది పెట్టుకోవాలి. అందరికీ తెలిసిందే కదా, తెలియలేంది ఏముంది? ప్రజలందరికీ తెలుసు, మనం చెప్పక్కర్లేదు. ప్రజలందరూ అన్ని చూస్తున్నారు ఏం జరుగుతుంది అనేది.